మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న 'ఓజీకి' సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తేనే అర్థమైపోతుంది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్, ప్రీ రిలీజ్ మొత్తం బుకింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్, కలెక్షన్స్ ఇవన్నీ కూడా అర్థమైపోతున్నాయి. ఏ రేంజ్‌లో ఉన్నాయని జెప్పేసి. సో, ఒక రిపోర్ట్ బయటకొచ్చింది. ఏకంగా ఈ బుకింగ్స్ అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే ఇప్పటివరకు 172,00,00,000 ఓజీ సినిమా కలెక్ట్ చేసినట్టుగా రిపోర్ట్స్ అయితే బయటకు రావడం చూస్తున్నాం. సో, ఇది పవన్ కళ్యాణ్ గారి స్టామినా అని జెప్పేసి, స్టామినాకి అద్దం పడుతుందని జెప్పేసి మనం అర్థం జేసుకోవాలి. సో, ఇంకా సినిమా ఇవాళ నైట్స్ నుంచి షోలు పడబోతున్నాయి గాబట్టి, ఆ తర్వాత టాక్ ఫుల్ పాజిటివ్ వచ్చిందంటే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది మనకు తెలిసిందే. సో, ఎప్పటినుంచో కూడా అభిమానులు ఇదే కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఒక బిగ్ కమ్‌బ్యాక్ కావాలి. పవన్ కళ్యాణ్ గారిని మరోసారి మేము వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూడాలని జెప్పేసి అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. సో, ఆ స్టైల్ ఆఫ్ సినిమాస్ ఆయన దగ్గర నుంచి రావాలని కోరుకోవడంతో ఒక్కసారిగా వాళ్ళ దాహం అటు సుజిత్ తీర్చాడు అని చెప్పుకోవాలి. ఎందుకంటే అతను కూడా ఫ్యాన్ బాయ్. సో, వీళ్ళ కాంబినేషన్ సెట్ కాగానే ఆడియన్స్‌లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయింది. సో, ఆ తరహా కంటెంటు టీజర్ రూపంలో, సాంగ్ రూపంలో సుజిత్ దగ్గర నుంచి రావడంతో ఒక్కసారిగా ఈ సినిమా ఎక్స్‌పెక్టేషన్స్ రేంజ్‌కి వెళ్ళిపోయాయి. సో, ఒక ఫ్యాన్‌కి అర్థమైపోతుంది తమ అభిమాన హీరో ఎలా ఉండాలని కోరుకుంటాడో ఒక అభిమానికి అర్థమైపోతుంది. సో, ఆ రకంగా సుజిత్ ఒక ఫ్యాన్ బాయ్‌గా అందరి అభిమానుల ఆకలి తీర్చాడు ఈ సినిమాతో అని జెప్పేసి చాలామంది ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్‌ని బట్టి జూస్తే వాళ్ళందరూ కూడా అదే అనుకున్నారు. ఇక సినిమా చూడాలి. సినిమా జూసిన తర్వాత అది ఎలా ఉండబోతుందని జెప్పేసి ఆ తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది. ఇప్పటివరకైతే అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. 'ఓజీ' సినిమా పట్ల అది ఇప్పటివరకు క్రియేట్ చేస్తున్న ఈ రికార్డుల పట్ల, ఇప్పటివరకు రిలీజ్ అయిన ఈ కంటెంట్ పట్ల, ఆయన లుక్స్, ఆ బీజీఎం, ఆ సాంగ్స్, ఆ టీజర్స్ అన్నిటి పట్ల కూడా అభిమానులైతే ఫుల్ మీల్స్ తిన్నంత హ్యాపీగా అయితే ఉన్నారు. సో, ఈ సినిమాకి సంబంధించి వాళ్ళు కూడా ముందు నుంచే ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరీర్‌లోనే ఒక హైయెస్ట్ కలెక్షన్స్ సాధించబోయే సినిమాగా మారుతుందని జెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారు కూడా. ఈవెన్ 1000,00,00,000 మార్క్, 500,00,00,000 మార్క్ కూడా పెట్టుకున్నారు. సో, ఇది పాన్ ఇండియన్ సినిమా అవుతుంది. పాన్ ఇండియన్ రేంజ్‌లో పవన్ కళ్యాణ్ గారికి సక్సెస్ వస్తుందని జెప్పేసి వాళ్ళు ముందు నుంచి కూడా ఆ రకంగా భావించడం జరిగింది. సో, అలా ఈ సినిమా మొత్తం కూడా జనాల్లోకి వెళ్ళిపోవడం, ఈ సినిమా పట్ల అభిమానుల్లో ఆసక్తి, అంచనాలు పెరిగిపోవడం మనం చూసాం. అలా పవన్ కళ్యాణ్ గారు ఏ ఈవెంట్ అయినా సరే, వేరే సినిమా అయినా సరే, అది పొలిటికల్ ఈవెంట్ అయినా సరే, ఓజీ, ఓజీ, ఓజీ అని చెప్పేసి అరవడం, అలా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లోకి ఈ సినిమా అంతలా చొచ్చుకుపోయింది. దీంతో ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. సో, అన్ని రిలీజ్ అయిన కంటెంట్‌లో పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ఎప్పుడొస్తుందని జెప్పేసి అభిమానులైతే ఈగర్‌గా వెయిట్ చేయడం మనం చూసాం. సో, ఆ టైం రానే వచ్చేసింది. సో, ఇవాళ నైట్ నుంచి కూడా షోలు పడుతున్నాయి. అయితే ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ కంటే ముందే ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. సో, ట్రైలర్ రిలీజ్ మామూలుగా మనం చూస్తుంటాం. ట్రైలర్ రిలీజ్ తర్వాత బుకింగ్స్ ఓపెన్ అయిపోతూ ఉంటాయి. కాకపోతే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ కంటే కూడా ముందే బుకింగ్స్ ఓపెన్ అవ్వడం జరిగింది. సో, బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఆ తర్వాత 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్ నుంచి కూడా ఈ సినిమాకి బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు కూడా ఆహ్, వచ్చేసాయి. అండ్ ఈ సినిమాకి సంబంధించిన టికెట్ రేట్స్ కూడా 2 గవర్నమెంట్స్ కూడా పెంచేయడం జరిగింది. ఈవెన్ ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ప్రీమియర్ షోకి 800 పెట్టారు. అక్కడ ఏపీలో చూసుకుంటే రూ. 1000 పెట్టారు. సో, ఇది కూడా ఒక గుడ్ సైన్ ఓజీకి అని చెప్పుకోవాలి. ఆ రకంగా ఇప్పటివరకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఈ సినిమా 172,00,00,000 వరకు వెళ్ళిందని చెప్పేసి చెప్తున్నారు. సో, దీన్ని బట్టి చూస్తే ఇక మొదటి రోజు ఈ అంటే ప్రీమియర్స్ గావచ్చు, లేకపోతే బెనిఫిట్ షోలు అలా మొదటి రోజు మొత్తం కూడా కలుపుకొని చూసుకుంటే ఈ సినిమా దాదాపు 125-140,00,00,000 వరకు మొదటి రోజే కలెక్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో, ఇది పవన్ కళ్యాణ్ గారి కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్స్‌గా అందరూ కూడా చెప్తూ ఉన్నారు. సో, అలా పవన్ కళ్యాణ్ గారి 'ఓజీ' విషయంలో అయితే ప్రీ రిలీజ్ బిజినెసే ఈ రకంగా ఉండిపోయింది. సో, అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ కలుపుకొని 172,00,00,000 అని అంచనా వేశారు. అండ్ మొదటి రోజు మొత్తం 125-140,00,00,000 కలెక్ట్ చేసే అవకాశం ఉందని జెప్పేసి ఆ రిపోర్ట్స్ అయితే బయటకొచ్చేసాయి. ఇది ఇప్పటి వరకున్న రిపోర్ట్స్. సో, ఇంకా ఆహ్, బుకింగ్స్ జరుగుతూ ఉన్నాయి. సో, 99% అయితే బుకింగ్స్ అయిపోయాయి. ఇంకా వస్తున్నాయి కాబట్టి ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి టికెట్ రేట్స్ పెంచడం ఆ కలెక్షన్స్‌కి ఇదొక పాజిటివ్ అంశం అని చెప్పుకోవాలి. అండ్ ఈ సినిమా విషయంలో ఇంకొన్ని పాజిటివ్ అంశాలు కూడా ఉన్నాయి. దసరా సెలవులు కావడంతో సో, మొత్తం కూడా ఆహ్, సెలవు మూడ్‌లో ఉంటారు కాబట్టి సో, సరదాగా అందరూ కూడా ఈ సినిమాకి వెళ్ళే అవకాశం ఉంది. ఆ రకంగా
ఈ సినిమా కలెక్షన్స్ ఇంకాస్త రేంజ్ అంటే పవన్ కళ్యాణ్ గారి కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా వెళ్ళే అవకాశం ఉందని కూడా చాలామంది అనలిస్టులు, ట్రేడ్ వర్గాలైతే అంచనా వేస్తున్నాయి. ఒక్కసారి వన్స్ ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఓ రేంజ్‌లో వెళ్ళిపోతాయి. దానికి అన్నీ కూడా దసరా సెలవులు అడ్వాంటేజ్ అయిపోతాయి. మళ్ళీ ఇది గురువారం రిలీజ్ అయింది కాబట్టి లాంగ్ వీకెండ్ ఉంటుంది. సో, అలాగే దసరా హాలిడేస్ ఉంటాయి. మళ్ళీ టికెట్ రేట్స్ హైకు ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలు కలెక్షన్స్ విషయంలో. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారి కెరీర్‌లో ఇదొక అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా మాత్రం నిలిచిపోతుందని చెప్పేసి చెప్తున్నారు. సో, ఇప్పటి వరకైతే చూస్తే ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వివిధ దేశాల నుంచి కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇక్కడ కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మాత్రం కలెక్షన్‌ల విషయంలోనే ఊచకోతుంటుందని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. సో, చూద్దాం మరి వాళ్ళ నైట్ నుంచి సినిమా పడబోతుంది కాబట్టి ఈ సినిమాకి ఎటువంటి టాక్ వస్తుంది. అది కలెక్షన్స్ మీద మొత్తం కూడా డిపెండ్ దాని మీద అయ్యి ఉంది. ఎందుకంటే మామూలుగా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వస్తాయో అది 3 రోజుల్లో మనకు నార్మల్‌గా అది ఫ్లాప్ మూవీకైనా సరే ఆహ్, ఒక రేంజ్‌లో అయితే వసూళ్ళైతే ఉంటాయి. ఎందుకంటే ఆయన స్టామినా కాబట్టి. ఆ తర్వాత 4, 5 రోజుల నుంచి కూడా వీక్ డేస్ నుంచి కూడా అది అభిమానులు సినిమా బాగుంటే వెళ్తారు. లేదంటే వెళ్లరు. అది మనం చూస్తూ వస్తుంటాం. ఒకవేళ దీనికి గాని ఎందుకంటే దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి దీనికి గాని పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మాత్రం వీక్ డేస్, వీకెండ్స్ ఏమి ఉండవు. మొత్తం పవన్ రేంజే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి మానియానే ఉంటుంది. సో, కలెక్షన్స్ ఏమాత్రం కూడా తగ్గకుండా వెళ్తుంది. ఎందుకంటే దసరా హాలిడేస్ కాబట్టి. సో, మొత్తం కూడా దసరా వరకు కూడా ఇంకో సినిమా లేదు గాబట్టి అదొక పాజిటివ్ సైన్ అని చెప్పుకోవాలి. అండ్ ఇంకోటేంటి అంటే ఫస్ట్ రోజు ఈ సినిమా ఫస్ట్ రోజులో 'మిరాయి' సినిమా మంచి సక్సెస్ సాధించింది. 140,00,00,000 వరకు వసూళ్లు సాధించింది. అయితే ఆ సినిమా ప్రదర్శితమవుతున్న షోస్ అన్నిటిని కూడా 'ఓజీతో' రీప్లేస్ చేశారు. ఈ నిర్ణయం మరెవరో కాదు 'మిరాయి' టీమే తీసుకుంది. సో, విశ్వప్రసాద్ గారు అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి కోసం మేమిది ఇస్తున్నాం ఆయనకు గిఫ్ట్ అని చెప్పేసి 'మిరాయి' నడుస్తున్న సినిమాలో చాలా థియేటర్లలో 'ఓజీతో' రీప్లేస్ చేశారు. సో, ఇది ఇంకొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి 'ఓజీ' విషయంలో. అలా ఈ సినిమాకి సంబంధించయితే అన్ని పాజిటివ్ వైబ్స్ అయితే ఇప్పటి వరకు పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇప్పటి వరకు అయితే వచ్చేసింది. సో, అలా ఇప్పుడు మొత్తం చర్చంతా కూడా ఈ సినిమా ఏ రేంజ్ వరకు వెళ్లి కలెక్షన్స్ రాబడుతుందో అన్న ఒక చర్చ మాత్రమే జరుగుతుంది. అంటే ఇందాక ముందు చెప్పుకున్నట్టు బిజినెస్సే 172,00,00,000 అని చెప్తున్నారు. ఇది పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇక మొదటి రోజైతే 125-140 వరకు అని చెప్పేస్తున్నారు. మరిది టాక్ తర్వాత కలెక్షన్స్ అనేది ఇంకా డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ టాక్ పాజిటివ్ వస్తే ఇది ఏ వరకు రీచ్ అవుతుందో మన పవన్ కళ్యాణ్ గారి స్టామినా అండ్ ఈ టాక్ ఈ 2 కలుపుకొని ఓ రేంజ్‌లో వసూలైతే ఎళ్ళిపోతూ ఉంటాయి. సో, మరి చూద్దాం ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన తరువాత కలెక్షన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో అనేది మనకు మిగతా ఆహ్, రిలీజ్ తర్వాత తెలిసిపోతుంది. అయితే ఇది 300-350,00,00,000 టార్గెట్‌తో అయితే బరిలోకి దిగుతుంది. ఇది ఇప్పుడున్న పొజిషన్ ప్రకారం చూసుకుంటే ఈజీ టార్గెటే అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఆహ్, ప్రీ బిజినెస్ 172,00,00,000 అయిపోయింది. మొదటి రోజు 125-140 అంటే ఇంకాస్త హాఫ్ రాబట్టాలి. అది మిగతా వీకెండ్ లాంగ్ వీకెండ్ ఉంది. దసరా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా రాబట్టేస్తుంది ఒక 3 డేస్‌లో. సో, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆ తర్వాత నుంచి మొత్తం లాభాల బాట పట్టే అవకాశం ఉంది. సో, ఆ రకంగా పెద్ద టార్గెట్ అయినా ఇది అంత కష్టమేమి కాదు. పవన్ కళ్యాణ్ గారి స్టామినాకి, సినిమా మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి, ఇప్పటి వరకు జరుగుతున్న ఈ బిజినెస్‌కి, ఈ బుకింగ్స్‌కి ఇవన్నీ చూసుకుంటే అది పెద్ద టార్గెట్ కాదనే చాలామంది ఎక్స్‌పర్ట్స్, ట్రేడ్ వర్గాలైతే చెప్తున్నాయి. సో, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్‌ని బట్టి కలెక్షన్స్ అనేవి ఇంకాస్త తర్వాత మనం అంచనా వేయడానికి ఒక అవకాశం ఉంటుంది.